बीआरएस के कारगुजार सदर के तारक रामाराव और बीआरएस पार्टी के सीनियर कायदीन ने ऑटो में सवार होकर सफर करते हुए ऑटो वर्कर्स के महाधरना प्रोग्राम में शिरकत के लिए इंदिरा पार्क पहुंचे। इस मौके पर केटीआर ने एहतजाज करने वाले ऑटो वर्कर्स से इजहार यगानिकत की। इस मौके पर मुनक़िदा धरना प्रोग्राम से खिताब करते हुए केटीआर ने कहा कि बीआरएस पार्टी ऑटो वर्कर्स के साथ है और ऑटो वर्कर्स को दरपेश मसाइल के हल के लिए बीआरएस अपनी जद्दोजहद को जारी रखेगी। केटीआर ने कहा कि अगर ऑटो वर्कर्स चाहें तो भाषा फिल्म में रजनीकांत ने जिस तरह से 50,000 लोगों के साथ धरना दिया था, इसी तरह से धरना दे सकते हैं। उन्होंने कहा कि रियासत में कांग्रेस हुकूमत बरसर इख्तिदार आने के बाद किसानों, हैंडलूम वर्कर्स, ऑटो ड्राइवरों की खुदकुशी के वाक़यात शुरू हो गए। कभी नहीं सोचा था कि ऑटो ड्राइवर्स खुदकुशी कर लेंगे। हमने असेंबली में खुदकुशी करने वालों के नाम भी बताए। इसके बावजूद ताहम कांग्रेस हुकूमत ने इनके अरकान खानदानों के लिए कुछ नहीं किया। केटीआर ने कहा है कि अगर ऑटो वर्कर्स के खिलाफ कोई पुलिस केस है तो बीआरएस कायद आरएस प्रवीण कुमार आपके साथ खड़े होंगे। మీరందరూ ఇక్కడికి వచ్చిన ఆటో అన్నదమ్ములు కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగాలు రాక లేక అవకాశాలు లేక కూడా పొట్టకూటి కోసం ఆటో కొనుక్కొని చేస్తూ ఆటో కిరాయికి తీసుకొని లీజుకి తీసుకొని నడుపుకుంటూ వాళ్ళు కూడా ఉన్నారు. నేను మిమ్మల్ని ఆలోచించమని అడుగుతా ఉన్నా. ఈ 11 నెలల్లో తెలంగాణలో ఒక ఆటో డ్రైవర్లే కాదు, మేము అసెంబ్లీలో శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చినాం. రైతుల ఆత్మహత్యలు మళ్ళీ మొదలైనాయి, నేత కార్మికుల ఆత్మహత్యలు మళ్ళీ మొదలైనాయి, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కూడా ఎక్కడా లేని విధంగా ఎన్నడూ అనుకోని విధంగా ఇలా ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కూడా మరి ప్రారంభమైన పరిస్థితి కూడా పేర్లతో సహా ఏ ఊరు ఏ పేరు ఎవరు చనిపోయినారు, ఆటో నడుపుకునే తమ్ముడు ఎక్కడ చనిపోయినాడనే వివరాలు కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి శాసనసభలో మేము మాట్లాడి ప్రధాన ప్రతిపక్షంగా ఇవ్వడం జరిగింది. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మీ అందరితో రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఆలోచించమని కోరేది కూడా ఒకటే. ఇదే ప్రభుత్వం ఇచ్చిన మాటలు, నేనేమి కొత్తగా చేస్తున్న డిమాండ్లు కూడా ఏం లేవు. ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట. మహాలక్ష్మి పథకం పెడతామన్నారు. మనం మహాలక్ష్మి పథకానికి ఏం ఖిలాఫ్ లేం. నిజంగా చెప్పాలంటే మహాలక్ష్మి పథకం ఇంకా ఆడపిల్లలు కూడా బస్సులలో కొట్టుకోకుండా చేయండి, కావాలంటే బస్సుల సంఖ్య కూడా పెంచుండ్రి. మన ఆడబిడ్డలు కొట్లాడుకుంటే మనకు కూడా మంచిది కాదు, మనకేం అభ్యంతరం లేదు. కానీ మరి ఎవరైతే ఆటో డ్రైవర్లకు మీరు ఇచ్చిన మాటలు, ఆటో యూనియన్లకు మీరు ఇచ్చిన మాటలున్నాయో మీరే ఇచ్చినారు. ఏమన్నారు మీరు? 12,000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అన్నారు. ఆ 12,000 సరిపోవు, మాకు నెలకు ఖచ్చితంగా 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆటో డ్రైవర్లు అడుగుతా ఉన్నారు. తప్పకుండా వారికి మీరు ఇచ్చిన మాట ప్రకారం 12,000 ఇవ్వండి. ఇతోధికంగా మానవత్వంతో స్పందించి గతంలో ఆటోలో తిరిగిన రాహుల్ గాంధీ ఏ ముచ్చటనైతే చెప్పిండో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీరే అన్నారు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఆటోలు నడుపుకునే అన్నదమ్ములకు, అదేవిధంగా అసంఘటిత రంగంలో ఉండే కార్మికులకు, రవాణా రంగంలో ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. వెంటనే ఏర్పాటు చేయాలి, రాబోయే బడ్జెట్ లోనన్నా దానికి డబ్బులు పెట్టాలని చెప్పి వాళ్ళ మా ఆటో అన్నదమ్ములు గట్టిగా మీ చప్పట్లు ముఖ్యమంత్రికి వినబడాలా, ప్రభుత్వానికి వినబడాలా. మీ సీటీలతోని సెక్రటేరియట్ లో ఉండే అధికారులు కూడా తప్పకుండా స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో కొత్తగా ఒక 20,000 ఆటోలకు పర్మిట్లు ఇస్తామని చెప్పినారు. పర్మిట్లు ఇవ్వాలని చెప్పి కూడా ఈ మహాధర్నా నుంచి వాళ్ళ మా సోదరులు కోరుతా ఉన్నారు. అదే మాదిరిగా ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా తప్పకుండా ప్రభుత్వమే చెల్లించాలని కోరుతా ఉన్నారు. ఇది కూడా న్యాయమైన కోరిక. మీకు యాదకుండాలా, ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 10-12 లక్షల మంది అసంఘటిత రంగంలో ఉండే కార్మికులకు కూడా, డ్రైవర్లకు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా తీసుకొచ్చినాం. 5 లక్షల రూపాయల దాకా చూసుకోవాలని చెప్పి మా మారయ్య చెప్తా ఉన్నాడు. మరి ఈ ప్రభుత్వం కడతలేదు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ఇన్సూరెన్స్ ను కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్తా ఉన్నారు. దాన్ని కూడా తప్పకుండా మరి కొనసాగించడమే కాదు, మేము 5 లక్షలు చేసినాం, నువ్వు ఆటో సోదరుల మనసు గెలుచుకోవాలనుకుంటే 10 లక్షలకు పెంచి వాళ్ళ మనసు గెలుచుకో, ఇంకా కూడా వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇగో మీకేమైనా కేసులు పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఉన్నాడు. ఆయన పోలీసు, ఆయన పోలీసుల సంగతి తెలుసు, ఆయనకు మొత్తం తెలుసు. కాబట్టి అందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, మీడియాకు కూడా నా విజ్ఞప్తి, తప్పకుండా ఇట్లాంటి ఉద్యమాలు మరి ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో బాగానే చూపెడుతున్నారు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కొద్దిగా భయంలో ఉన్నట్టుంది. భయపడకుండా అందరం కలిసి కొట్లాడదాం. రేపు జర్నలిస్టులకు సమస్యలు వచ్చినా మేమే మళ్ళా రోడ్ ఎక్కాల్సింది, మేమే కొట్లాడాల్సిందనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ